ప్రైజ్ ద లార్డ్. దినదిన ప్రవర్ధమానంగా తేజరిల్లుతున్న మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న మీ అందరి ప్రేక్షక ఆదరణ పొందుకున్నటువంటి మీ అందరి అభిమాన కార్యక్రమం అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమానికి సాదరంగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో మనం దేవుని రాజ్యమును గురించినటువంటి ఉపోద్ఘాతపు మాటలు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు తెలియచేయగా విన్నాం. ఇంకా లోతుల్లోకి వెళ్ళి దేవుని రాజ్యం గురించి కంప్లీట్ అవగాహన తెలుసుకుందామా? ఇంకా ఆలస్యం చేయకుండా దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని ఈ చక్కని కార్యక్రమానికి ఆహ్వానిద్దాం యేసుక్రీస్తు నామంలో. ప్రైజ్ ద లార్డ్ అన్న. మనం లాస్ట్ ఎపిసోడ్లో దేవుని రాజ్యం గురించిన ఉపోద్ఘాతపు వివరణ తెలియజేశాము. సో ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నాం. పరలోకము దేవుని యొక్క స్థలము, పరలోక రాజ్యం వేరేగా మనం మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్లో. అంటే దాని గురించిన క్లారిటీ ఏమన్నా ఇస్తారా? ఈ రెండు వేరు అంటారా? తప్పనిసరిగా. ఇప్పుడు పౌలు అన్నాడు, బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభం. నేను చనిపోతే క్రీస్తు వద్దకే వెళతాను, నేను వెళ్ళి నా ప్రభువుతో ఉంటాను అని చెప్పాడు. అలాగే ప్రభువు శిలువ మీద వేలాడుతున్నటువంటి వ్యక్తితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. సో అయితే అది మనకు అంటే చనిపోయిన తరువాత మనం ఎక్కడికైతే వెళుతున్నామో ప్రభువు సన్నిధికి, అది చిరకాలము ఆయనతో ఉండేటటువంటి స్థలం అది కాదు. అది నేను చెప్పాలనుకున్నది. దాన్ని పరదైసు అని అన్నారు. అక్కడ చిరకాలం మనం ఉండం. అది కాదు మన డెస్టినీ. మన డెస్టినీ ఏమిటి అని అంటే చిరకాలం మనం ఉండేది ఎక్కడ అని అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడు సమస్తమును నూతనపరిచే క్రమంలో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఈ భూమి మీద ఉన్నటువంటి మలినములను కడిగి వేసిన అగ్నిలో పుటము వేసి తీసినట్లుగా మేలిమి మొదట ఏ విధంగా అయితే ఆయన చేసి మంచిది 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 అంటూ వచ్చాడో అదే స్థితిలోనికి తీసుకుని వెళ్ళినటువంటి ఆయన నివాస యోగ్యముగా ఆయన రాగలిగిన, మనతో సహవాసం చేయగలిగినటువంటి నూతన ఆకాశము, నూతన భూమి అనేటటువంటి సృష్టిని రూపాంతరము చెందించే పనిలో ఆయన ఉన్నాడు. అది అక్కడ మనము దేవునితో ఎప్పటికీ తరగనటువంటి, ఎప్పుడూ చనిపోనటువంటి నిత్య జీవపు సంబంధంలో ఉంటాం. సో దేవుడు ఒక్కసారి మంచిది అన్నదాన్ని, ఇది ఇప్పుడు చెడిపోయింది కాబట్టి నేను దీన్ని ఇది మంచిది కాదు అంటాడు అని నేను అనుకోను. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ మనము చెడగొట్టిన దాన్ని దేవుడు నూతన పరుస్తున్నాడని చెప్తుంది, క్రొత్తగా చేస్తున్నాడని చెప్తుంది. నేను క్రొత్త సృష్టినయ్యాను, ఇప్పుడు క్రొత్త సృష్టి పొందాను, మీరు పొందారు. మనం చచ్చిపోయి మనలో మొత్తం నిర్వీర్యమైపోయామా? కాలేదు. మన స్వభావాన్ని మార్చాడు. మనం పునరుత్థానం చెందినప్పుడు ఆ నూతన పరచబడటం అన్నది సంపూర్ణమవుతుంది. అలాగే సృష్టి పాపమునకు లోనయింది మన కారణం చేత. అందులో ఉన్నటువంటి మలినాలను కడిగేస్తున్నాడు. సంపూర్ణముగా దేవుని బిడ్డల యొక్క, అయితే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత దినాన అది కూడా సంపూర్ణముగా నూతనపరచబడుతుంది. అందులో మనము ప్రభువుతో సహవాసం చిరకాలం చేయబోతున్నాం. అది దేవుడు చెప్తున్నటువంటి పరలోక రాజ్యము యొక్క సంపూర్ణత. ఇప్పుడు పరలోక రాజ్యము ఆయన చేసినటువంటి, ఆయన మంచిది అని పిలిచినటువంటి ఈ భూమి మీదకి వచ్చేసింది. మనం పోయిన ఎపిసోడ్లో చూసినట్లుగా ప్రవక్తలందరూ ప్రకటించింది ఇదే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించింది ఇదే, పౌలు ప్రకటించింది ఇదే. ఆయన పరిపాలన క్రిందికి ప్రజలను ఆహ్వానించటం, ఆ పరిపాలన క్రిందికి నేను వస్తాను అని మారు మనస్సు అనగా ఈలోక ఆచారమైనటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము నుంచి తిరిగి, అది వ్యసనం కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఎటువంటి భావజాలానికైనా సరే లోబడకుండా మారు మనస్సు కలిగి క్రీస్తుకు మాత్రమే లోబడతాను అని వచ్చిన వాడే క్రైస్తవుడు. వాడినే దేవుని రాజ్య పౌరుడు అంటున్నాం. ఆ దేవుని రాజ్య పౌరసత్వాన్ని మనం సంపాదించుకున్నాం ఆల్రెడీ. లేకపోతే మనం దేవుడు మనకు తన కృపలో ఇచ్చాడు. అలాగే ఇప్పుడు దేవుని రాజ్య పౌరులముగా మనం ఆయనతో కలిసి పనిచేస్తూ ఉన్నాం.
సంపూర్ణంగా ఒకరోజు దేవుని రాజ్య పౌరులంగా మారిపోతాం. ఇక ఈ లోక మర్యాదకు చెందినటువంటి ఏ అంశము మన పైన పరిపాలన చేయకుండా ఉంటుంది. సో రెండు నేను విషయాలు కన్ఫర్మ్ చేస్తున్నాను. ఒకటి, మనం చనిపోతే దేవుని వద్దకు వెళ్ళటం, ఒకవేళ దాన్ని మీరు పరలోకం అని పిలవాలనుకుంటే 100% పిలవండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రభువుతో మనం చిరకాలము జీవించేటటువంటి, సదాకాలము ఆయనతో నేను ఉంటాను అని చెప్తున్నటువంటి దేవుని సన్నిధి, దేవుని ముఖకాంతి, దేవుడు ఇమ్మానుయేలుగా తన ప్రజలతో కాపురం ఉండబోయేటటువంటి ప్రదేశం మాత్రం అది దేవుడు చేస్తున్నటువంటి, తను చేసిన సృష్టిని నూతనపరిచేటటువంటి, రూపాంతరము చెందిస్తున్నటువంటి నూతన ఆకాశము నూతన భూమిలోనే. ఇదే బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సంపూర్ణ సత్యం. ఓకే అన్న. ఈ పరలోక రాజ్యానికి ఎవరు అర్హులన్న? అర్హత సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యానికి గురించినటువంటి అర్హత మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా బీయాటిట్యూడ్స్ రూపంలో, సుగుణాల రూపంలో చెప్పారు. సో అందులో ప్రధానమైన అంశం దేవుని రాజ్యం వారిది అని ఒక స్టేట్మెంట్, భూలోకము స్వతంత్రించుకుంటారు, భూమిని వారు స్వతంత్రించుకుంటారు. ఉదాహరణకు సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఈ రెండు రికన్సైల్ అవ్వవు వేరే మూసలో చూస్తే. అంటే ఎక్కడికో వెళ్ళిపోయే మూసలో చూస్తే భూలోకాన్ని స్వతంత్రించుకుంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకు అన్న ఆలోచన వస్తుంది. పోనీ ఇప్పుడు స్వతంత్రించుకుంటున్నారా సాత్వికులు? లేదుగా. మళ్ళీ ఇంకెప్పుడు స్వతంత్రించుకుంటారు అన్న ప్రశ్న వస్తుంది. సో ఆ మూస అంటే దీన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోయేటటువంటి ఆ భావజాలం, మూస ఏదైతే ఉందో అది ప్లేటో చెప్పినటువంటి నియో ప్లేటోనిజం, పైన ఫార్మ్స్ అనేటటువంటి ఒక సంపూర్ణమైన ప్రపంచం ఉంటుంది, క్రింద దాని యొక్క షాడోస్గా ఉన్న మనం ఈ ప్రపంచం తక్కువ స్థాయి రియాలిటీకి సంబంధించిన ప్రపంచం అని చెప్పేటటువంటి భావజాలం. ఇక్కడ ప్రాక్టీస్ చేసి అక్కడికెక్కడికో వెళ్తున్నామని చెప్పే భావజాలం, అది ప్లేటో చెప్పాడు. దాన్ని ఇప్పుడు నియో ప్లేటోనిజం అంటున్నాం, లేకపోతే నియో ఎపిక్యూరియనిజం అని కూడా పిలవచ్చు. గ్నాస్టిసిజంలో కూడా ఈ భావజాలం కనిపిస్తుంది. కానీ బైబిల్ అది చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, దేవుని నివాస స్థలము మనుషులకు ఆయన భూమిని నివాస స్థలముగా ఇవ్వటం, దానిని రూపాంతరము చెందించి నూతన భూమిగా నూతన ఆకాశముగా చేయటం గురించి దేవుని వాక్యం చెప్తుంది. ఆయన వచ్చి మన మధ్య నివాసం చేయటం గురించి దేవుని వాక్యం చెప్తుంది. సో దానికి అర్హులు ఎవరు అని అంటే, క్రీస్తు సారూప్యతలోనికి మారినవారు, ఈ భూమిలో ఈ భూమిని స్వతంత్రించుకోగలవారు, ఈ భూమిలో దేవుని క్రీస్తు చూపించినటువంటి నాన్ వయలెంట్ జీవన విధానం, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించగలవారు, ఈ లోక మర్యాదలో ఉన్న అధికారులను ఆధిపత్యాలను క్రీస్తు మార్గములో ఎదుర్కొనగలవారు. భక్తి మార్గంలో ఉండేవారు మాత్రమే కాదు, కేవలం భజన బ్యాచి కాదు, డిగ్రీలు సంపాదించడం వల్ల కాదు, పేర్ల పక్కన తోకలు పెట్టుకోవడం వల్ల కాదు, ఇదేది కాదు. దేనివల్ల దేవుని రాజ్యానికి దీనికి సంబంధం లేదు. దేవుని రాజ్యము క్రీస్తును పోలినటువంటి సుగుణాలకు సంబంధించింది, క్రీస్తును పోలినటువంటి సారూప్యతకు రూపాంతరం చెందటం గురించింది. అది గలతీలకు రాసిన పత్రిక 5లో చెప్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలము, అలాగే అదే అధ్యాయంలో చెప్పినటువంటి శారీరకమైన అనగా ఈలోక సంబంధమైనటువంటి ఫలము నుండి శరీర సంబంధమైన దుర్గుణాల నుంచి బయటపడటం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒక పక్క దేవుని రాజ్యానికి సంబంధించిన వాడిని అని చెప్పుకుంటూ నా అలీజెన్స్, నా విశ్వాస్యత కులానికి ఉందనుకోండి, నేను ఇంకా పూర్తిగా దేవుని రాజ్యమునకు చెందిన వాడిని కాదు. ఒక కాలం అలా పెట్టాను అంతే. అలాగే నేను ఒక పక్క నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని, దేవుని రాజ్య పౌరుని అని చెప్పుకుంటూ స్త్రీని చిన్న చూపు చూసే మనస్తత్వం నాకు ఉందనుకోండి, నేను ఇంకా దేవుణ్ణి ఆయన సుగుణాలను అర్థం చేసుకోలేదు. ఆయన లాంటి భావజాలంలోనికి, క్రీస్తును పోలిన భావజాలంలోనికి నేను వెళ్ళలేదు. మతం పుచ్చుకున్నాను అంతే. అలాగే నేను దేవుని రాజ్య పౌరుణ్ణి అని చెప్పుకుంటూ ఇంకా వాస్తును పాటిస్తున్నాను అనుకోండి,
వాస్తు నాపైన రాజ్యం చేస్తుంది అనుకోండి, నేను ఎలా దేవుడు నాపైన రాజ్యం చేస్తున్నట్లు? దేవుని రాజ్యంలో నేను ఉన్నానని చెప్పుకుని డబ్బు చేత పరిపాలింపబడుతుంటే, అందం చేత పరిపాలింపబడుతుంటే, గర్వం చేత పరిపాలింపబడుతుంటే, మనుష్యులు ఏర్పరిచినటువంటి సిస్టమ్స్ చేత పరిపాలింపబడుతుంటే, ఇంకా నాకు అన్యాయం పట్ల రోషం రాకపోతే, అక్రమాన్ని చూసినప్పుడు బాధ కలగకపోతే, సమానత్వం కోసం నా హృదయం పరితపించకపోతే, నేను ఎలా దేవుని రాజ్య వారసుడిని అవుతాను? నేను మతం తీసుకున్నాను అంతే. కొంచెం కటువుగా ఉన్నా కానీ ఇదే నిజం అని నా అభిప్రాయం. ఇప్పుడు అంటే మీ మాటల్లో ఒక చిన్న డౌట్ అన్న, అంటే క్రిస్టియన్స్ కొరకు కాదు ఈ రాజ్యం అన్నట్టుగా చెప్పారు కదా, అంటే క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించడానికి దేవుని రాజ్య ప్రవేశ అర్హతగా మనం తీసుకోకూడదు అనమాట దీన్ని. నో, నేను చెప్పిన దానికి కరెక్ట్గా ఆపోజిట్గా అడిగారు మీరు. క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశం. క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించటం అని అంటే క్రైస్తవుడు అవటం కాదు అని చెప్తున్నాను. రెండిట్లో వ్యత్యాసం గమనించండి. క్రైస్తవులుగా చాలామంది పుడతారు, కోట్లలో ఉంటారు. అమెరికాలో ఒక 10 మందిని పట్టుకుని మీరు క్రైస్తవులా అని అడిగితే 8 మందిగా క్రైస్తవులనే చెప్తారు. కానీ క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వాడు ఈ క్రైస్తవ మతాన్ని చూసి నాకు క్రైస్తవానికి సంబంధం కూడా లేదని చెప్పినా కానీ సమస్య లేదంటున్నాను. ఎందుకు సమస్య లేదు అని అంటే, క్రైస్తవం స్థాపించడం కోసం క్రీస్తు రాలేదు. అది కాదు ఆయన ఫోకస్, ఆయన ఉద్దేశం అది కాదు. క్రైస్తవం అనేది నువ్వు మతంగా తీసుకుంటే ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ క్రీస్తు రాజ్యానికి చెందిన వాళ్ళు కాదు. క్రీస్తు రాజ్యానికి చెందినవాడు ఎవరు అని అంటే, నేను కేవలము క్రీస్తు ఆధిపత్యం కింద మాత్రమే బ్రతుకుతాను. నా క్రీస్తు స్వరక్షకుడు, మీరు మంచి పదం వాడారు, స్వరక్షకుడు అని అన్నారు. స్వరక్షకుడు అంటే దేని నుంచి రక్షించాడు? రక్షకుడు అంటే సొటేర్ అన్న పదం వాడారు. సొటేర్ అన్న పదం ఎవరికి వాడారు? సొటేర్ అన్న పదం కైసరుకు వాడారు. కైసరు, ముఖ్యంగా కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరియస్, వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఏ రాజ్యములైతే రోముకు అనుబంధ సంస్థలుగా, అనుబంధ రాజ్యాలుగా మారతారో వారందరికీ నేను సొటేర్ అన్నాడు, నేను రక్షణను కల్పిస్తాను అన్నాడు. మిగిలిన రాజ్యాలు మీపైకి దండెత్తకుండా చూసే బాధ్యత నాది, మిగిలిన భావజాలాలు మీపైన దండెత్తకుండా చూసే బాధ్యత నాది, మిమ్మల్ని సుభిక్షంగా పెట్టే బాధ్యత నాది అని ఒక 10 నుంచి 12 రకాలైనటువంటి దాన్ని ఏమంటారు ఆ హామీలు ఇచ్చాడు. దానికి అనేక రాజ్యాలు రోముతో కలిశాయి. ఆ సందర్భంలో సొటేర్ అన్న పదము ప్రభు వాడుతున్నాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో యెహోవాయే రక్షకుడు అని చెప్పినప్పుడు దేని నుంచి రక్షణ? ఐగుప్తు నుంచి విడిపించేటటువంటి రక్షణ. వారికి ఇచ్చినటువంటి నా స్వకీయ జనము అని ఇశ్రాయేలును పిలిచిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాజ్యముల యొక్క ఏ ఇన్ఫ్లుయెన్స్ నుంచి కూడా మీరు పక్కకు తొలగకుండా నేను రక్షకుణ్ణి, నేను మీకు రక్షణ కల్పిస్తాను అని నాపైన ఆధారపడండి అని చెప్పాడు. సో రాజ్యమునకు సంబంధించినటువంటి మాట ఇది, సొటేర్ అన్నటువంటి మాట, రక్షకుడు అన్నమాట. సో క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించేటువంటి అర్థం ఏమిటి? నేను, నా అధిపతి ఆయనే, నా దేవుడు ఆయనే, నా రాజు ఆయనే, నేను వెంబడించేది ఆయనతోనే, ఆయన సుగుణములు ఏవైతే చేయమని చెప్పాడో అదే చేస్తాను. ఆయన విధేయత, విశ్వాస్యత ఎవరిపైన అయితే ఉందో ఆయన నాకు ముఖ్యం అని తీసుకున్న నిర్ణయం. కేవలం ఇక్కడ నిర్ణయం తీసుకోవటం కాదు, పనులలో అది చూపించటం. ప్రతి రంగంలో, ప్రతి క్షణంలో, ప్రతి జీవన విధానంలోని ప్రతి మలుపులో ఆయనను మాత్రమే అక్నాలెడ్జ్ చేయటం. వారిని రాజ్య పౌరులు అంటున్నాను. అందులో క్రైస్తవులు ఉన్నారు, అందులో దాన్ని ఏమంటారు క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. చాలా ఆశ్చర్యం ఏమిటి అంటే వారిని క్రైస్తవులుగా చెప్పుకోరు. ఎందుకంటే క్రైస్తవులుగా చెప్పుకుంటే ఫలానా మతం అని ముద్ర వస్తుంది కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అన్న పదం వాడకుండా మేము క్రీస్తు అనుచరులు అని చెప్పుకుంటున్నారు. అలాంటి వారికి ఉంది అంటున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. అయితే ఇప్పుడు నేను క్రీస్తుని నా పరిపాలనాధికారిగా నేను అంగీకరించి, నా రక్షకునిగా అంగీకరించి ఆయన ఆధిపత్యంలో నన్ను సంపూర్ణంగా సబ్మిట్ చేసుకున్నాను.
అండ్ దేవుడు ఏదైతే చేయమంటున్నారో అది చేస్తూ ఉన్నాను, ఏదైతే చేయొద్దంటున్నారో అది చేయకుండా ఉంటున్నాను. ఇంకా అంటే అంటే బ్యాప్టిజం కానీ, లేకపోతే ఈ క్యాస్ట్ మార్పించుకోవడం కానీ, లేకపోతే ఇంకా వేరు వేరు విషయాలు దీనిలోకి అర్హతకి లేకపోతే ప్రమాణంగా తీసుకోవచ్చా? ఈ విషయాలు కూడా ఆయన రాజ్య భాగస్వామ్యంలో ప్రామాణికాలుగా ఇవి కూడా తీసుకోవచ్చా? సో ఆయన ఇప్పుడు ప్రభు ఏమన్నాడు అని అంటే ద్వితీయోపదేశ కాండంలో, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయము ఆత్మ శక్తి, తర్వాత అంటే ఆల్ ఆఫ్ యువర్ బీయింగ్ అని దాని అర్థం కదా. ప్రభు యేసుక్రీస్తు కూడా వివేచన అని మళ్ళీ యాడ్ చేశాడు, పూర్ణ వివేకముతో కూడా అన్నాడు. అంటే బేసిక్గా ఏమిటంటే నీ ఇంటలెక్ట్, నీ ఇమోషన్, నీ డెసిషన్ మేకింగ్ లేకపోతే వొల్యూషన్ అంటారు, అండ్ నీ బాడీ, నీ శక్తి, ప్రాణాత్మ అన్నిటినీ కూడా క్రీస్తు పరిపాలించాలి, దేవుడు పరిపాలించాలి. ఆయన కోసం మాత్రమే నువ్వు కేటాయించాలి, ఆయనే ప్రధానం అని కేటాయించాలి అనేది అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. సో బాప్తీసం ఉదాహరణకు, మీరు బాప్తీసము తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ ఇది అది అని అన్నారు. ఇప్పుడు బాప్తీసం అన్నది నీట మునిగితే ఏదో అయిపోయేది కాదు. బాప్తీసం అన్నది విధేయతకు మొదటి అడుగు. నేను ఈ లోక మర్యాదకు చచ్చిపోయాను, క్రీస్తు మర్యాదకు మాత్రమే బ్రతుకుతాను అని తీసుకునే నిర్ణయం, అలా చెప్పేటటువంటి ఒక సాక్ష్యం, ఒప్పుకోలు, అలాగే పరిశుద్ధాత్ముని చేతికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకునేటటువంటి ఒక ఘట్టం. అది సంపూర్ణమైనటువంటి దాన్ని ఏమంటారు, సంఘము ముందు వ్యక్తిగతంగా నాకు దేవుడికి, అలాగే సంఘం ముందు నేను చేసేటటువంటి కమిట్మెంట్ అది. ఇంకా చాలా కోణాలు అందులో ఉన్నాయి. అది తిరిగి మరణ పునరుత్థానాలకు సూచన కూడా. సో చాలా కోణాలు అందులో ఉన్నాయి. అది తప్పనిసరిగా దేవుని రాజ్య వారసత్వానికి అవసరమైనది. అంటే మరి కొంతమందికి అవకాశం ఉండదన్న, వాళ్ళ కారణాలు ఉంటాయి. అంటే బ్యాప్టిజం తీసుకోవాలని ఆశ ఉంటుంది కానీ అవకాశం ఉండదు, లేకపోతే వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు. సో ఎట్లా మరి? సో ఉదాహరణకు అది ఖచ్చితమైన ప్రామాణికమైన లేకపోతే ఫ్లెక్సిబిలిటీ ఉందంట? నేను ఎలా చూస్తున్నాను దాన్ని అని అంటే విధేయతకు ఉన్నటువంటి ఖచ్చితమైన ప్రామాణికంగా చూస్తున్నాను. సో ఇప్పుడు పెళ్లి గురించి తీసుకోండి. పెళ్లిలో బాప్తిసం తీసుకోవాలని అంటారు. వాళ్ళకి విధేయత ఉండదు కానీ బాప్తిసం తీసుకున్నారు అవసరం కోసం. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. అంటే కాంప్రమైజ్ అయ్యి ఒక మతంలో ఉన్నటువంటి ఆచారాలను పాటించడం కోసం తీసుకునే బాప్తిసం అయినా, చేసే ప్రార్థన అయినా, చేతులెత్తి చేసే ఆరాధన అయినా, ఇవేవైనా సరే ఇవేవి కూడా ప్రామాణికాలుగా నేను చూడను. బైబిల్ చూడదు. ప్రభు చాలా స్పష్టంగా ఏం చెప్తాడంటే, మీ హృదయం ఎక్కడో ఉంది, మీ పెదవులు మాత్రం ఇంకొక రకంగా మాట్లాడుతున్నాయి అని అలాంటి వాళ్ళని ఖండిస్తాడు కూడా ప్రభు చాలా చోట్ల. మీ నైవేద్యాలు వద్దు, మీ బలులొద్దు అని కూడా చెప్తాడు. ఆయనకు కావాల్సింది హృదయం విధేయత. విధేయత బలుల కంటే శ్రేష్టమైంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సాలిడ్ ఫౌండేషన్ అది. సో విధేయత లేని బాప్తిసం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ మీరు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, కొంతమందికి అవకాశం ఉండదు, మనసులో హృదయంలో వాళ్ళకి ఆశ ఉంటుంది, అప్పుడు విధేయత లేకపోవడం వస్తుంది. ఆశ ఉంటే సరిపోదు కదా, స్టాండ్ తీసుకోవటం రావాలి. ప్రభు కోసం నాకు అవకాశం లేదు, ఎందుకు అవకాశం లేదు అని ఆలోచించాలి, వెతకాలి. ఆ భావజాలంలోనికి వెళ్ళటానికి మీరు ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఈ ఫోన్లో ఏం కాదులే, ప్రభు క్షమించేస్తాడులే అని అనుకోవడం ఒకవేళ అయితే అది విధేయతకు ప్రశ్నిస్తుంది. అలాని కాదు కానన్నా మేబీ అలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు వేరే క్రైస్తవేతర కుటుంబంలో ఒక ముస్లిం కుటుంబానికో హిందూ కుటుంబానికో చాలా నిష్ట కలిగిన కుటుంబంలో మనం అసలు ఈ క్రీస్తుని అంగీకరించామంటేనే ఒప్పుకోని కుటుంబం వాతావరణం అనుకోండి. చాలా మంది, అంటే ఇది ఎక్స్పీరియన్స్ రక్షణ టీవీ వ్యూవర్స్లోనే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ముస్లిం లేడీ అన్నమాట, వారికి చాలా లోపల ఆశ ఉండింది, క్రీస్తుని అంగీకరించారు అసలైన ప్రశ్న ప్రోగ్రాం ద్వారానే, కానీ బ్యాప్టిజం తీసుకోలేని పరిస్థితి. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అన్న భయం. మీరు అన్నట్టుగా స్టాండ్ తీసుకోవాలని ఉన్నా కానీ తీసుకోలేని పరిస్థితి, పిల్లల గురించో భర్త గురించో ఆలోచన. సో అట్లాంటి పరిస్థితి.
సో నేను అర్థం చేసుకుంటున్నాను ఆ విషయం. నేను స్వయంగా అనేకమైనటువంటి తెగల మధ్య పనిచేశాను. నేను స్వయంగా ఓబీసీల మధ్య పనిచేశాను. నేను స్వయంగా బీసీల మధ్య పనిచేశాను. నేను స్వయంగా ఎస్టీల మధ్య పనిచేశాను. ముస్లింల మధ్య నేను పనిచేస్తానన్న విషయం ప్రపంచం అంతటికీ తెలిసిందే. అయితే రాత్రికి రాత్రే ఇప్పటికిప్పుడే జరిగిపోవాలని నేను చెప్పట్లేదు. నేను ఆమె చెప్పట్లేదు. కానీ విధేయత మాత్రం కంపల్సరీ అని చెప్తున్నాను. విధేయత. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడను. బాప్తీసం పొందటం అని అంటే నీళ్ళలో మునగటం మాత్రమే కాదు అని చెప్తున్నాను. బాప్తీసం పొందటం అని అంటే సంపూర్ణంగా ఇప్పుడు నా చిత్తం కాదు నీ చిత్తమే అన్నటువంటి విధేయత జీవన విధానం. దానికి సంఘము ఎదుట ఒప్పుకోలు అని చెప్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మునికి సమర్పణ అని చెప్తున్నాను. నేను యేసుప్రభువే దేవుడని నమ్ముతున్నాను, చర్చికి పోలేను. నేను యేసుప్రభువే దేవుడని నమ్ముతున్నాను కానీ మా ఇంట్లో చెప్పలేను. నేను యేసుప్రభువే దేవుడని చెప్తున్నాను కానీ నేను ఆయన గురించి సాక్షి జీవితం జీవించలేను అనే జీవన విధానం ఏదైతే ఉందో అది స్టాండ్ తీసుకోలేని జీవన విధానంగా చెప్తున్నాను. అలాగే మీరు ఇప్పుడు ఉంటారా? ఉండకపోవచ్చు. ఈరోజు లేరు అనేది చెప్తున్నాను. ఈరోజు లేరు. ఒకవేళ మీరు అలాంటి ఆలోచనలు ఉంటే ఈరోజు లేరు. ఈ మాటలు మీరు చేసే ఈ ఇంటర్వ్యూ వారి జీవితంలో పనిచేసి వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి నేను ప్రభు కోసం బ్రతుకుతాను అని అనుకుంటే, బ్రతుకుటే అయితే క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు పౌలు. సో అది చెప్పటానికి నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు కాబట్టి నాకు సులువు కావచ్చు. కానీ అలా చేసిన వారు అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా అయ్యారు. సో దేవుని రాజ్యంలో భాగం అవటానికి మీరు బ్యాప్టిజం గురించి మాట్లాడారు. తర్వాత సర్టిఫికెట్స్ గురించి మాట్లాడారు. క్యాస్ట్ తర్వాత అదొక పెద్ద భ్రమ. మీరు బీసీసీ అయినా కులం ఒప్పుకున్నట్లే, ఎస్సీ అయినా కులం ఒప్పుకున్నట్లే. గుర్తుంచుకోండి ఈ విషయం. బీసీసీ అయినా కులం ఒప్పుకున్నట్లే. అది ఎట్లా అన్నా అంటే క్రిస్టియన్ అని ఉంటుంది కదా, క్రిస్టియన్ అని రాస్తే సరిపోదు. బ్రాకెట్లో మాలన, మాదిగన, రెల్లె ఏదో రాయాలి మీరు. అవును. బుడగన, జంగమ, దాసర ఏదో రాయాలిగా. ఇప్పుడు నేను కమ్మ అని రాస్తే మీకు బీసీసీ ఇస్తాడా? ఇవ్వడు. కాపు అని రాస్తే ఇస్తాడా? ఇవ్వడు. బీసీసీ అనేది ఎవరికి? నేను ఫలానా కులానికి చెందినవాడిని అని ఒప్పుకునేవాడికే బీసీసీ. ఇది నాకున్న అవగాహన. నేను తప్పు అయి ఉండొచ్చు. నేను తప్పైతే నా ఆలోచన మార్చుకోవడానికి కూడా నాకు ఇబ్బంది ఏమి లేదు. కానీ నా ఉద్దేశంలో కులం ఒప్పుకోవడమే తప్పు. కులం అనే తోక తగిలించుకోవడమే తప్పు. మన భావజాలం 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ భావజాలం, దేవుని రాజ్య భావజాలం ఏం చెప్తుంది అని అంటే ప్రతి మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నాడు. స్త్రీ అయినా, పురుషుడైనా, ట్రాన్స్జెండర్ అయినా, LGBTQ అయినా, ఏ కులంలో పుట్టినా, ఏ కులం లేకుండా పుట్టినా, నువ్వు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొడవుగా ఉన్నా, రింగులు వెంట్రుకలున్నా, స్ట్రైట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. అందరూ కులరహిత, వర్గరహిత, ప్రాంతరహిత, భాషాభేదం లేకుండా, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ మనిషిని మనిషిగా చూడటమే క్రీస్తు భావజాలం. నువ్వు మధ్యలో నేను బీసీసీ అంటే, నేను ఎస్సీ అంటే, నువ్వు ఓ బీసీసీ అన్నోడు పెద్దోడు కాదు, ఎస్సీ అన్నోడు చిన్నోడు కాదు. ఇది ప్రభుత్వాలు మన పైన పెట్టినటువంటి బలవంతపు మత మార్పిడిలో ఒక వ్యూహం. అదేంటి బలవంతపు మత మార్పిడి ప్రభుత్వం చేయటం ఏంటంటారా? ప్రభుత్వం బలవంతంగా మనుషులను, ముఖ్యంగా అణగారిన వర్గాలను అదే వర్గంలో ఉంచి క్రైస్తవంలోనికి వెళ్లకుండా చేయటానికి వేసే ముగ్గది. దానికి వ్యతిరేకంగా పోరాడటం కోసం క్రైస్తవ సమాజంలో కొందరు ఎస్సీలో ఉండి మేము రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు, కొందరు బీసీసీలో ఉండి రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. రెండు కూడా ఓకే. కాకపోతే నేనేం ప్రతిపాదిస్తున్నాను, నాకున్న ఆలోచన ఏమిటి అని అంటే అసలు కులము అనేది లేదు అని పోరాడదాం అంటున్నాను. ఒక TV9 లాంటి సాధారణమైన మీడియా కంపెనీకి అర్థమైన భాష కులరహిత సమాజం అనేది, కమ్యూనిస్టుకి అర్థమైన భాష దేవుని రాజ్యంలో ఉన్న మనకు అర్థం కాలేదా? వాళ్ళందరూ అరువు తెచ్చుకుంది మన దగ్గర నుంచే, కానీ క్రైస్తవులకు అర్థం కాకపోతే ఎలా? కానీ ఎంత క్రిస్టియన్ కమ్యూనిటీ పెరుగుతున్న దేశంలో వీళ్ళు చెప్పేది ఏంటంటే క్రిస్టియన్ పాపులేషన్ దాని పర్సంటేజ్ అట్లాగే తక్కువగానే ఉంటుంది, మనం ఇట్లా తీసుకోవడం వల్ల మన స్ట్రెంగ్త్ చూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని అంటున్నారు కదా. అది ఒక తర్కం.
స్ట్రెంగ్త్ చూపించుకోవటం వల్ల ఏం సాధించలేరు, ఏం పోగొట్టుకోలేరు. దేవుని రాజ్యానికి స్ట్రెంగ్త్ కాదు కావాల్సింది. నేను ప్యూర్లీ దేవుని రాజ్య భావజాలం గురించి మాట్లాడుతున్నాను. మీరు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, ఎవరు భాగస్వాములు? సర్టిఫికేట్ వల్ల భాగస్వామిలా, లేకపోతే బాప్తిసం వల్ల భాగస్వామిలా అని అడిగితే దానికి మీకు చెప్తున్నాను, దీనిలకు దేవుని రాజ్యానికి సంబంధం లేదని చెప్తున్నాను. ఇప్పుడు ఒక ముస్లిం ఉంటాడు, ఆ అబ్బాయి ప్రభువుని నమ్మాడు, వెళ్ళి హమేషా నేను క్రైస్తవుడిని అని సర్టిఫికేట్ మార్చుకుంటేనే ప్రభువుని నమ్మినట్లా కాదు అని చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. మిగిలిన డైమెన్షన్స్ అవి జనాభా లెక్కలు, పాపులేషన్ జనాభా లెక్కల్లో మన స్ట్రెంగ్త్ ఎంత, ఇవన్నీ కూడా వేరే తర్కాలు. వాటికి సంబంధించిన నిర్ణయాలు చేయాలా చేయకూడదా అన్నది వ్యక్తిగతంగా వారికి వదిలేస్తున్నాను నేను. అంటే ఇది సెక్యులరిజంకి వస్తుంది అన్న. ఏది సెక్యులరిజం? ఇప్పుడు ఇట్లా అసలు ఈ ప్రపంచంలో సెక్యులర్ సేక్రెడ్ అనేది లేనేలేదు. దేవుని రాజ్య భావజాలంలోకి వస్తే మీరు ఇది సెక్యులరు, ఇది 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 రిలీజియస్ అన్న తేడా లేదు. ప్రతి ఒక్క రంగం మన రంగమే. సో నేనేమంటున్నాను అంటే, నేను చెప్పాలనుకున్నది ఏమిటి అని అంటే, దేవుని రాజ్య భావజాలం ఏమిటి అని అంటే, మీరు మీ సాంస్కృతిక నేపథ్యాలను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ సాంస్కృతిక నేపథ్యాన్ని రిటైన్ చేసుకుంటూనే ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి మనుష్యులను అమానవీయత వైపుకు, మనుష్యత్వం కంటే తక్కువ వైపుకు, బడుగు బలహీనులుగా, దళితులుగా, లేకపోతే అస్పృశ్యులుగా చేసేటటువంటి భావజాలాన్ని తిరస్కరించండి అంటున్నాను. ఎందుకు తిరస్కరించాలి అని అంటే, మన దేవుడు చెబుతున్నది ఏమిటి అని అంటే, నేను మనుషులను ఇలా చేయలేదు. ఈ లోక మర్యాద ఆ ముగ్గు గీసి మిమ్మల్ని కూర్చోబెడుతోంది, నేను కూర్చోనని చెప్పండి అంటున్నాను. దానికి తల ఒగ్గి నాకు అది కావాలి, దీనికి తల ఒగ్గుతాను నాకు ప్రభువు కావాలి అని అంటే మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నాను. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. రెండు పడవల మీద కాలేసినట్టే అవుతుంది. సో మీరు బీసీసీ తీసుకుంటే పరలోకం ఎక్కువ రాదు, మీరు ఎస్సీలో ఉండిపోతే పరలోకం తక్కువ రాదు. అసలు పరలోకానికి సంబంధించిన పాయింటే కాదు ఇది, రాజ్యానికి సంబంధించిన పాయింట్, దేవుని రాజ్యానికి సంబంధించిన పాయింట్. దేవుని రాజ్యములో, దేవుని రాజ్యానికి అర్హులు, లేకపోతే దేవుని రాజ్యంలో ఆయనతో కలిసి పనిచేయగల అర్హులు ఎవరు అని అంటే, బహిరంగంగా క్రీస్తే నా రాజు అని చెప్పుకోగలవారు. బహిరంగంగా నేను కుల వ్యవస్థకు సంబంధించిన వాడిని కాదు అని చెప్పుకోగలిగిన వాళ్ళు, నేను కుల వ్యవస్థలోనే ఉంటాను అని చెప్పుకునే వాళ్ళు విధేయతలో ఏ ప్రమాణంలో ఉన్నారు అనేది వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవాలని చెప్తున్నాను. కులం ప్లేస్లో డినామినేషన్ కూడా మనం పెట్టుకోవచ్చు. 100% పెట్టుకోవచ్చు, 100% పెట్టుకోవచ్చు. ఇప్పుడు వ్యత్యాసము, వివక్ష, ప్రజలను దూరం పెట్టడం, హక్కునకు చేర్చుకోవటం అనేది మనిషిని మనిషిగా కాకుండా ఏ వ్యవస్థ ద్వారా చూసినా, అది మత వ్యవస్థ అయినా సరే అది తప్పే. ఉదాహరణకు పెండిళ్ళ దగ్గర ఇది కనిపిస్తుంది. దళిత బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి నాకు దళిత బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తి కావాలి పెళ్లి కోసం అని చూస్తే, దానివల్ల ఏం చెప్తున్నాడు అనంటే, నేను ఇంకా కులానికి కట్టుబడి ఉన్నానని చెప్తున్నాడు. అలాగే ఒక దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నారనుకోండి, నాకు దళిత బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా కావాలని చెప్తున్నారనుకోండి, కులానికి కట్టబడినట్లు. యాక్చువల్గా అది కరెక్ట్ అని అనుకుంటారు. అదే నేను చెప్తున్నాను, కులానికి కట్టుబడినట్లు కాదు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మాత్రమే పెళ్లి చేసుకోవాలి, ఇది దేవుని నియమం. రెండోది, ఒక క్రైస్తవుడు లేదా ఒక రాజ్య భాగస్వామి, క్రీస్తుని వెంబడించే ఒక అనుచరుడు, శిష్యుడు క్రీస్తుని వెంబడించే ఒక అనుచరురాలు, శిష్యురాలను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఈ రెండే నియమాలు. కులం చూస్తున్నవాడు ఇంకా మనువు పరిపాలనలో ఉన్నట్లే, డబ్బు చూస్తున్నవాడు ఇంకా ఈ లోక మర్యాద అయినటువంటి డబ్బు పాలనలో ఉన్నట్లే. సో చాలా స్పష్టం, ఇది పెద్దగా విడమర్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇది. కానీ కన్వీనియంట్గా ఎక్కడ ఏది ఉపయోగించుకోవచ్చో అక్కడ ఉపయోగించి, దీంతో రక్షణ పోతుందా, పోదు కదా, రక్షణని అంటే లీగలిస్టిక్ చేసేసి, దేవుడు ఇస్తాడు, దేవుడు ఏం తీసేయుడుగా అని దాన్ని ఒక హైపర్ గ్రేస్ అనేటటువంటి ఒక కోణం ఇచ్చేసి మన ఇష్టారాజ్యం బ్రతకటం, అది దేవునికి నమ్మకమైన జీవితం కాదు. ఓకే అన్న, చాలా విషయాలు తెలియజేశారు. ముగింపులో దేవుని రాజ్య అవగాహన
విశ్వాసులకి కల్పించడంలో సంఘాలు తీసుకోవాల్సినటువంటి సంఘ కాపర్లు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటి అని చెప్పి ప్రార్థన చేస్తే ముగించుకుందాం. ఇప్పుడు దేవుని రాజ్యమును గురించినటువంటి అవగాహనలో సంఘ నాయకుల్లో అనేక ట్రెడిషన్స్ మనకున్నాయి. ట్రెడిషన్స్ అంటే జర్మానిక్ ట్రెడిషన్స్, గాతిక్ ట్రెడిషన్స్, యాంగ్లికన్ ట్రెడిషన్స్, అమెరికన్ ట్రెడిషన్స్, అలాగే సిరియన్ ఆర్థడాక్స్ ట్రెడిషన్స్, స్కిజమ్స్, వేరు స్కిజమ్స్లో విడిపోయినటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి అనేక గుంపులు అవి వాటి సంఘ స్థాపనలు చేసుకుంటూ వెళ్ళాయి. అదేం తప్పు కాదు. విభజింపబడినా కానీ దేవుని రాజ్య విస్తరణే జరిగింది. ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన పద్ధతి అలవర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, క్రీస్తు అనుచరుల మధ్య సాంగత్యాన్ని, సహవాసాన్ని పెంచటం. క్రీస్తు అనుచరుల మధ్య డినామినేషనలిజంను తగ్గించటం. క్రీస్తు అనుచరుల మధ్య మత ప్రాతిపదికన ఉండేటటువంటి ఈ ఛాందసవాదం లేకుండా చేయటం. క్రీస్తు అనుచరులకు మనిషిని మనిషిగా ప్రేమించటం నేర్పించటం. క్రీస్తు అనుచరులకు క్రీస్తును పోలిన మనిషిగా రూపాంతరము చెందేలా వీరికి ముందు వారు రూపాంతరం చెందుతూ వీరికి కూడా ఆ శిక్షణనివ్వటం. ఇది ఏ డినామినేషన్లో కూడా, లేకపోతే అన్ని డినామినేషన్లలో కూడా సాధ్యమే. మీరు క్యాసెక్ వేసుకున్నంత మాత్రాన వేరైపోరు, టై కట్టుకున్నంత మాత్రాన ఇంకొకటి అయిపోరు. ఏ డినామినేషన్ అయినా ఓకే. కానీ అల్టిమేట్ గోల్ క్రీస్తును పోలినటువంటి మానవత. రెండవదిగా అల్టిమేట్ గోల్ క్రీస్తు తప్ప ఇంకొక రాజు లేకపోవటం మన జీవితాలపైన. అల్టిమేట్ గోల్ మనం ఆరాధించే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైనటువంటి ఏకదేవుడు మాత్రమే అయి ఉండటం. ఇది అర్థం చేసుకుంటే చాలు, మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అతుక్కుపోతాయి. అన్నీ ఆటోమేటిక్గా అతుక్కుపోతాయి. ఆయన మాత్రమే రాజు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే వెంబడిస్తాను, మిగిలినవన్నీ కూడా సెకండరీ నాకు అనుకోవటం. అలా వెంబడిస్తే నాకు కలిగేది ఒకటే, ఏంటంటే నేను నా పొరుగువాడిని నన్ను వలె ప్రేమిస్తాను, నిజమైన మనిషిగా మారతాను. క్రీస్తు చెప్పింది కూడా ఈ రెండు నియమాలే. మొత్తం బైబిల్ అంతటినీ క్రోడీకరిస్తే ఉన్నటువంటి ఒకే నియమానికి ఉన్నటువంటి, లేదా ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు వైపులు. ఒకటి దేవునితో సంబంధం, ఆయనను మాత్రమే రాజుగా, ఆయనను మాత్రమే దేవుడిగా, ఆయనను మాత్రమే నా పైన ప్రభువుగా అంగీకరించడం. రెండవది నా పొరుగువాడిని ప్రేమించడం. నిజమైన మనుష్యులుగా నేను మారటం, నిజమైన మనుష్యులుగా అవతల వారిని రూపాంతరము చెందించడం కోసం ప్రయత్నం చేయటం. ఇది దేవుని రాజ్య లక్షణం. ప్రతి రంగములో కూడా మనిషిని ఆయా బానిసత్వాల నుంచి విడిపించటం. బానిసత్వాల నుంచి విడిపించటమే క్రీస్తు రాజ్య ప్రతినిధులుగా బ్రతకటం. అది ఏ బానిసత్వమైనా కావచ్చు. సో ఇదంతా మర్చిపోయి మనం మత ప్రాతిపదికన కేవలము పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం అని అంటే, మనం మతంలో ఉంటాం, చక్కగానే ఉంటాం, కానీ దేవుని రాజ్యము అనేటటువంటి ఈ విశాలమైన దృక్పథం నుంచి దూరంగా ఉంటాం. సో అలాంటి అవగాహనలోకి అందరూ రావాలని, భారంతో బాధ్యతతో ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రార్థన చేస్తారండి. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మాకు సహాయం చేయండి. నీ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఇంత మహాపర్వతమై ప్రపంచమంతటినీ చుట్టినట్లుగా నీ రాజ్యము, నీవు స్థాపించుతున్న రాజ్యము, నీ శరీరముతో నిజమైన మానవుడిగా నువ్వు వేసిన పునాది, అలా ప్రపంచమంతటిలోనూ విశ్వ మానవులు నిన్ను పోలిన వారు ఒకటై ఏర్పాటు చేయబడినటువంటి వారు ఈ ప్రపంచాన్ని రూపాంతరము మీరు చెందిస్తూ ఉండగా మీతో కలిసి జతపనివారుగా పనిచేసే భాగ్యాన్ని చూస్తున్నటువంటి మా వీక్షకులకు, అలాగే ప్రభా మా సిబ్బందికి, మాకు అందరికీ కూడా దయచేయమని, మా ఆలోచన విధానం మా దేవుని రాజ్య విధానంలోనికి రావటానికి మత ప్రాతిపదికన ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని విడిచిపెట్టి
రాజ్య సంబంధమైనటువంటి విలువలతో బ్రతకటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని రాజ్యం గురించి మరొక ఎపిసోడ్లో చాలా అద్భుతమైన విషయాలు, చాలా అవసరమైన రీతిలో తెలియజేశారన్న. రక్షణ టీవీ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు. మీ నుంచి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. షూర్. వావ్, వీక్షించారు కదండి ఆశీర్వాదకరమైన ఈనాటి అసలైన ప్రశ్న శిశులైన జవాబు కార్యక్రమంలో దేవుని రాజ్యం గురించి మరిన్ని వివరాలు, మరి నిజంగా పరలోకానికి పరలోక రాజ్యానికి ఉన్నటువంటి డిఫరెన్స్, అలాగే దేవుని యొక్క రాజ్యానికి అర్హులు ఎవరు, ఇలాంటి విషయాల గురించి ఎంతో అద్భుతమైనటువంటి శిక్షణ దైవజనులు అందజేశారు కదా. మరి ఈ యొక్క మాటలు మీ హృదయంలో భద్రపరచబడతాయని, ఆ దిశగా మనందరి జీవిత ప్రయాణాలు కొనసాగింపబడాలని మనసారా కోరుతూ ఉన్నాం. ఇంకా ఈ యొక్క విషయం గురించి మీకు సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మరి యొక్క అసలైన ప్రశ్న శిశులైన జవాబు కార్యక్రమంలో కలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.